అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు కోవిదర శ్రీనివాసరాజు గారు ఉన్నారు. దుష్ట శక్తుల గురించి మనకు కొన్ని సందేహాలు ఉన్నాయి. గురువుగారిని అడిగి మరి అవి ఏంటి, అవి ఎలా ఉంటాయి గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ. శ్రీమాతే నమ. గురుగారు, ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పి ప్రస్తావన వస్తూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, ఆ ఇంట్లో దుష్ట శక్తి ఉంటే మనం ఏ పని చేసినా కూడా ఆర్థికంగా కూడా ఏది కలిసి రాదు. మరి ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే కనుక అవి మనం ఎలా తెలుసుకోవచ్చు? ఎలాంటి సంకేతాల ద్వారా మనకి ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని తెలుస్తాయి? మరి చివరిగా వాటిని తరిమి కొట్టడానికి మరి ఎలాంటి రెమెడీస్ చేయాలంటారు? అయితే నాయన, దుష్ట శక్తులు ఇంట్లో ఎలా ఉన్నాయి, మరి అవి ఎలా వస్తాయి, మరి వచ్చిన తర్వాత అవి మనం ఎలా తెలుసుకోవాలనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే దుష్ట శక్తులు అనేది మనం చెడు చేసినప్పుడు, ఒక హాని చేసినప్పుడు, ఆ శక్తులకి కొన్ని ఉంటాయి. ఎందువల్ల అంటే కొన్ని స్థానాలలో, కొన్ని భూమిలో, కొన్ని విధానాల్లో ఉంటాయి. అవి డిస్టర్బెంట్ చేసినప్పుడు, ఎందుకంటే కొన్ని పలగొడుతుంటారు కదా, కొన్ని పాత ఇల్లు లాంటి, తర్వాత కొన్ని భూమి విశేషాల్లో కూడా కొన్ని దున్నుతుంటారు. అవి ఏం చేస్తారంటే, కొంతమంది ఇంతకుముందు చాలామంది పూజారులు, అఘోరా పూజారులు, శక్తి పూజారులు దాన్ని బంధిస్తారన్నమాట. బంధించేసి అవి ఒక కుండలో పెట్టి భూస్థాపం చేస్తారు. ఎందుకంటే అది ఎక్కడ పెట్టినా కూడా మళ్ళీ బయటికి వెళ్తుందని అది భూస్థాపం చేసేస్తారు. ఆ భూస్థాపం చేసింది మనం దాన్ని టెక్ చేయటం కానీ, లేదు దాన్ని బయట పెడతాం కానీ, మనం ఇల్లు కట్టుకునే దాని గురించి, కొన్ని పనుల గురించి కొన్ని తోడుతుంటాం భూములు. తర్వాత వ్యవసాయం గురించి కొంచెం దున్నుతుంటాం. తర్వాత కొన్ని కార్యక్రమాల గురించి అలాగ చేసేటప్పుడు దానికి కానీ కొంచెం టచ్ అయిందనుకో, ఆ శక్తులు అనేది బయటికి వస్తాయి. అవి బయటికి వచ్చిన తర్వాత మనకి కనపడం, ఆ శక్తులు అనేది ఈ రూపంలో ఉంటాయి, ఆ రూపంలో ఉంటాయని తెలియదు. ఆ రూపంలో అనేది అది ఏ రూపంలో అయినా ఒక రూపంలో వచ్చి మన స్థానంలో అనేది నిలబడిపోతాయి, లేదా మన ఒంట్లో నిలబడిపోతాయి, లేదా మన ఇంట్లో ఉండవలసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, అమ్మా నాన్న కుటుంబంలో ఉండవలసిన వాళ్ళ మీద కూడా వచ్చేస్తుంటుంది. మరి అది వచ్చేసిన తర్వాత ఇంట్లో చాలామంది సతమతం అయిపోతుంటారు. ఒకళ్ళ మాట ఒకళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు. ఆరోగ్య సమస్య వచ్చేస్తుంటుంది, వీక్ అయిపోతుంటుంది, మైండ్ అప్సెట్ అయిపోతుంటుంది. ఏ మాత్ర వేసుకున్నా, ఏ మందు వాడినా, తర్వాత ఒంట్లో ప్రాబ్లం ఉందని మీరు అన్నీ స్కానింగ్ చేస్తుంటారు కదా. మరి ఆ స్కానింగ్ చేసినప్పుడు ఆ స్కానింగ్లో ఏం కనపడదు, మన ఒంట్లో ఉండాల్సిందే కనపడుతుంది. కానీ ఇంకా ఆ దుష్ట శక్తులు అనేది ఆ స్కానింగ్లు అనేది కనపడదు. ఎందువల్ల అంటే ఆ స్కానింగ్ అనేది రూపకం లేదు కదా. ఆ రూపకం లేని దానివల్ల అది స్థానంలో, గూడులో అంటే ఇంట్లో ఉండి ఒకరు కాబోతే ఒకరికి, భార్య కాబడితే భర్తకి, భర్త కాబోతే భార్యకి, అలాగా సమస్య మీద సమస్యలు తెస్తూ వాళ్ళకి మానసికంగా ఇబ్బందులు అయిపోయి, తర్వాత కొంతమంది సైకో మాదిరిగా తయారవుతారు. చూడండి, ఆ సైకో అంటే వాళ్ళు ఇక ఎవరి మాట వినరాలు. ఇక మనం ఏది చెప్పినా కూడా, అరే ఇదిరా బాబు అని చెప్పామనుకో, అది లెక్క చేయరు. వాడికి నచ్చిన ప్రకారంగా చేయాలి, వాడికి నచ్చిన ప్రకారంగా అది చేయాలి. ఆ విధంగా ఆ మైండ్లోకి వచ్చేసి వాడిని డిస్టర్బెంట్ చేసి, ఆరోగ్యంలో అనేది నిద్ర లేకుండా చేసి, మనశ్శాంతిగా ఉండకోకుండా గుండెల్లో భయం 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 అనిపిస్తుంటుంది. పండుకుంటే నిద్ర పట్టదు. కాబట్టి ఎక్కువ ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. అది పోయింది, ఇది వచ్చింది అనేది ఊరికే థింకింగ్ చేస్తుంటారు. ఆ థింకింగ్ చేస్తున్నారంటే ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంటుంది మనిషికి ఆటోమేటిక్గా. అంటే ఒక ఒంట్లో అనేది వైబ్రేషన్ వచ్చేస్తుంది. వైబ్రేషన్ అంటే మనిషి కదలిక. ఆ కదలికలోనే అర్థమైపోతుంటుంది. నిద్ర పట్టదు, పిచ్చి ఆలోచనలు. ఏదైనా పనికి పోదామంటే ఆ పనికి పోబుద్ది కాదు. ఎక్కడ పోదామన్నా కూడా మనల్ని ప్రేమించిన వాళ్ళు కానీ, మనల్ని అభిమానించిన వాళ్ళు కానీ, మనల్ని గౌరవించే వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర చూడంగానే మనకి కోపం, విపరీతమైన కోపం వచ్చేస్తుంటుంది. ఆ కోపంతో వాడితో ఏం మాట్లాడతామో తెలియదు, ఆ స్త్రీతో ఏం మాట్లాడతామో తెలియదు. ఒక మాట చెప్పబోయి ఇంకో మాట అనేస్తాం. అది వాక్శుద్ధికి వచ్చేస్తుంది, గబాన్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత
ఎదుటి వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఇన్ని రోజులు నేను అభిమానంగా ప్రేమగా ఉండవలసిన వాళ్ళు ఎందుకు ఈ మాట గబా అని అన్నాడు అని కొంత డిస్టర్బెంటు. కొన్ని ఆఫీసులలో కూడా ఒక్కొక్క టైంలో ఆఫీసులో కూడా అంతా కలిసిమెలిసి హ్యాపీగా పనిచేస్తూ ఉంటారు. ఒక్కొక్క టైంలో కొంతమంది బాసు కానీ కొంతమంది చిన్నవాళ్ళు కానీ వాళ్ళకి అడ్డంగా తిరిగిపోతారు, అడ్డంగా మాట్లాడుతుంటారు, రివర్స్గా మాట్లాడుతుంటారు. అది నాదే గొప్ప అంటుంటారు. నేను సాధించేసాను, గొప్పవాడిని, నేను ఈ ప్రపంచాన్ని నేను ఏలుతున్నానన్నట్టుగా కొంతమందికి విద్యగర్రం అంటారు, ధనగర్రం, విద్యగర్రం అలాంటివి కొన్ని ఉంటాయి. అలాంటివి వచ్చేసినప్పుడు ఈ శక్తులు వాళ్ళని పట్టుకొని వాళ్ళ సాధించిన దాన్ని రివర్స్ చేస్తాయి. రివర్స్ మంచిగా చేస్తున్నాను అనుకోండి, ఇక ఆ గ్రహశక్తులు అయ్యి ఆ దుష్ట శక్తులు కూడుకున్న దాని వలన వాళ్ళకి ఇక చెడు మాటలు రావటం, వాక్శుద్ధి, మాట్లాడతాం. ఎదుటితో మాట్లాడేటప్పుడు ఇంతకుముందు సార్ అనేవాడు, ఇప్పుడు అరే అంటాడు, అరే అని వచ్చేస్తుంది ఇక నోటికి. అది ఆ విధంగా మనుషులు అనేది ఒక భావం అనేది అది వచ్చేసి రాక్షస భావం అంటారు, రాక్షస గుణం అంటారు. ఆ రాక్షస గుణం లాంటిది వచ్చేస్తుంటుంది మనిషికి. ఆ రాక్షస గుణం వచ్చినప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. అందువల్ల కుటుంబంలో చాలామంది ఈ దుష్ట శక్తుల వల్ల చాలామంది సతమతం అయిపోయి చాలా బాధపడుతూ వాళ్ళకి కొన్ని తెలియక ఏమి చేయాలో తెలియక చాలా వరకు బాధపడుతూ ఉంటారు. సంకేతాలేండి గురుగారు? ఇప్పుడు ఇంట్లో దుష్ట శక్తి ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? మరి ఇప్పుడు నేను చెప్పాను కదా స్వామి, ఎందువల్ల అంటే ఆ దుష్ట శక్తులు ఇంట్లో ఉన్నాయిరా అంటే మనకు ఒక మంచి పని చేయనీదు, ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళనీదు. ఒక దేవస్థానానికి వెళ్దామంటే ఒకరికి వెళ్దాం అనిపిస్తుంది, ఇంకొకరికి వద్దనిపిస్తుంది. దానివల్ల వాళ్ళిద్దరికీ లేనిపోయిన సికాకులు కొన్ని ఎదురవుతుంటాయి. లేనిపోయిన సికాకులు కొన్ని ఎదురైపోయి అది ఒక చిన్న మాట మిస్అండర్స్టాండింగ్ అయిపోయి డిస్టర్బెంట్ అయిపోతుంటుంది. ఇంట్లో వైబ్రేషన్ వచ్చేస్తుంటుంది, ఇంట్లో టెన్షన్ వస్తుంటుంది, పండుకుంటే నిద్ర పట్టదు, గుండెల్లో నుంచి భయం 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 అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. రోమాలు అంటారు కదా, నెక్కబడుతుంటాయి. ఆ రోమాలు నెక్కబడిసి తర్వాత మెయిన్గా బుర్ర తిక్కార శుద్ధి అంటారు, తిరుగుతుంటుంది, ఎర్రని తిరుగుతుంటుంది. అలాగే గురుగారు, తులసి చెట్టు వాడిపోవడం కానీ, మన ఆవులు కావచ్చు, దూడలు కావచ్చు, ఇవన్నీ పారిపోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి అంటారు? అలా జరుగుతుంటాయి. అలా దుష్టశక్తులు ఉంటే మన ఇంట్లో పెంచే జంతువులు ఉంటాయి కదా స్వామి, అలాంటి జంతువులు కొన్ని వెళ్ళిపోతుంటాయి, మన ఇల్లు విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంటాయి. అబ్బా అది వెళ్ళిపోయింది, పారిపోయింది అనేది మనం తిరుగుతూ ఉంటాం. కానీ అసలు విషయం ఇది. ఎందుకంటే కొన్ని జంతువులకి కొన్ని ఆటోమేటిక్ తెలిసిపోతుంది. కుక్కకు కానీ ఆవుకు కానీ కొన్ని జంతువులకి ఆటోమేటిక్ తెలిసిపోతుంది. పిల్లి కానీ, కొంతమంది పిల్లిలు పెంచుకుంటారు. అలాగా ఆ జంతువులకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఆ జంతువుల వల్ల బయటికి వెళ్ళిపోయిందిరా అంటే మన స్థానంలో ఏదో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకొని దానికి మనం ఏం చేయాలి, మన అది మన ఇంట్లో అనేది ఆ దుష్ట శక్తులు మన చేరినాయి కాబట్టి ఆ దుష్ట శక్తులకి మనం ఏమి చేస్తే అవి దూరం అవుతాయి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎవరు పెడితే వాళ్ళు, ఎక్కడ పడితే ఎక్కడ, ఏం పడితే అది చేస్తే కాదు. దానికి సంబంధించిన ఆ దుష్ట శక్తులకి సంబంధించిన పూజారులు, దానికి సంబంధించిన అఘోరా శక్తి పూజారులతోని దానికి అమ్మవారి కట్టడి ఉంటుంది అన్నమాట. కట్టడి అంటే కట్టడి కడతారు, కట్టడి ఇప్పుతారు, కట్టు కడతారు, కట్టు ఇప్పుతారు, అది తెలియాలి. ఇప్పుడు అయ్యప్ప మాల వేసేవాళ్ళు చాలా చూడండి, అయ్యప్ప మాల వేసేవాళ్ళు అందరూ ఏరు. గురుస్వాములు ఏం చేస్తారంటే అది వాళ్ళకు ఒక మంత్రదండం ఉంటుంది. ఆ మంత్రదండం ఏంటంటే మనకి వేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, మాల తీసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది. అదేవిధంగా ఈ దుష్ట శక్తులకు కూడా అదే విధంగా దానికి కట్టడి కట్టేసి ఏర్పాటు చేసేసి దానికి చేయాల్సిన దుష్ట శక్తుల గురించి శక్తి పూజారులతోనే దాన్ని చేయాలి. అది ఉపవాసులు శక్తి పూజారులు చేయిస్తారు. కొంతమంది గురువుగారులు చిన్న పాత్రలో బంధించేస్తూ ఉంటారు కదా, మనం నిజమేనంటారా? బందీ చేయగలమా? అంటే దాని కట్టుబాటు తెలిసిన వాడైతేనే దాన్ని కట్టగలుగుతారు. దాని కట్టుబాటు లేని వాడు దాన్ని ఏ కట్టడి కట్టినా అది రాదు. ఆ విధంగా చేసుకోవాలనుకుంటే మీకు ఇంకా ఏమన్నా సందేహాలు కానీ డౌట్ కానీ మీకు ఏమన్నా ఉంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది,
మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమి తిరుగుతుంది, మీ ఇంట్లో ఏమేమి తిరుగుతున్నాయి, ఈశాన్యం అగ్నివాయు నైరుతి 4 మూలల్లో ఈ అష్టదిగ్బంధన శక్తులు కూడా మీ కుటుంబానికి ఎవరి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి ఎలా బంధించాలి, ఎలా బంధిస్తే, ఎలా పూజ చేస్తే దాని శాంతం అవుతుంది అనేది మేము చెప్పగలుగుతాము. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. దుష్ట శక్తులు ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి, మరి వాటిని ఎలా తరిమి కొట్టాలి, చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. ఓం నమ శివాయ నమః.